దిస్ రైడ్ కంప్లీట్గా హైవేస్ ఇవైతే మ్యాక్సిమం చూపించి బోర్ కొట్టించాను మీకు చెప్తున్నా కదా. సో రైడింగ్ ఇన్ ఆత్మకూరు ఫారెస్ట్ అంటే ఇట్స్ బేసికల్గా మన అడ్వెంచర్ అని చెప్పాలి. నీకు దిగినప్పుడు చాయిస్ ఇవ్వడు వాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. నాకు తెలుసు ఒక 3-4 months నుంచి మన ఛానల్ అసలు వీడియోస్ ఏం రావట్లేదు. అండ్ అది వీడియోస్ చేయలేక కదా ఎడిట్ వీడియోస్ అన్నమాట. బట్ ఎడిట్ చేసేంత టైం లేక చేయలేదు. అండ్ ఈరోజు ట్రిప్ అన్నా కదా, సో దాని డీటెయిల్స్ మనం బైక్ ఎక్కక మాట్లాడుకున్నాం. మనమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 6:50 అవుతుంది. మనము 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఇక్కడ వెదర్ అంతా తెలుసు కదా, వింటర్ సీజన్లో డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది, లేట్గా సన్రైజ్ అవుతుంది. సో దానివల్ల మనకి లేట్ అయిందనమాట. అండ్ మనం మన బండిని కూడా సర్దేసాము. సో జస్ట్ మనం ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వడమే. సో ఇదన్నమాట మన రోడ్ నుంచి వ్యూ. సో కొండలు, అటు ఉండవల్లి, ఇటు అమరావతి. అండ్ దేర్ ఈస్ అవర్ బుజ్జిమండ వెయిటింగ్ ఫర్ అస్ అనమాట. సో ఫాస్ట్గా రేపు వెళ్ళిపో. అండ్ గాయస్, ఇప్పుడే నేనైతే రెడీ అయ్యాను. అండ్ చూసారు కదా మన అవుట్ఫిట్, సేమ్ అవుట్ఫిట్ అనమాట మనం ఏ రైడ్ అయినా, ఎందుకంటే దీనికంటే ది బెస్ట్ అదర్ లేవు మనకి. అండ్ దెన్ మనమైతే ఇది మన రూమ్ అనమాట. సో మీరు చూడొచ్చు మన రూమ్ అంతా మిస్ ఉంది. అండ్ మనమైతే మన లగేజ్ ఇక్కడ ఉంది. ఈ జాకెట్ కూడా ఒక బ్యాకప్ లాగా బయట పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ మన రైడింగ్ జాకెట్ ఇక్కడ ఉంది. అండ్ బైక్ మీద కలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం అయితే ఫుల్ రెడీ సెట్ అయ్యామన్నమాట. అండ్ మనం చూడవచ్చు టైం వచ్చేసరికి 7:46 అవుతుంది. అండ్ ట్రిప్ బి 57.7 ఉంది. విల్ మేక్ ఇట్ 0. అండ్ ఓడోమీటర్ 8621 ఉంది. ట్రిప్ 182 kilometers ఉంది. మా ఫ్యూల్ ట్రిప్ అనమాట. అండ్ సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యూ ఆర్ గుడ్ టు గో. చలో. అండ్ ఇందాక మీరు చూసారు కదా, సో నేను డైలీ అక్కడే అనమాట టిఫిన్స్ తినేది. జనరల్ అయితే రోజు వడ తినేవాడిని, బట్ ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇడ్లీ పార్సల్ చేసుకున్నా. ఇడ్లీ అంటే 3 ఇడ్లీ అన్నాడు. చిన్నవే ఏం కాదంటే తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి మన ఎర్రబాలెం అనమాట. సో ఎర్రబాలెం మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు. అమరావతికి వెళ్ళి సచివాలయానికి అన్నిటికీ ఇది. సో ఇదే హైవే కాబట్టి మనకి అన్ని రోడ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్, లారీస్, ట్రక్స్, బస్సెస్ అన్నీ ఇదే రోడ్లు. అయితే స్కూల్ బస్సెస్, రోడ్ కూడా ఇలాగే ఉండేది అనమాట. సో అలా వెళ్తే స్టేడియం వచ్చింది అనమాట. బట్ మనం ఇలా వెళ్ళేసి ఎక్కుతాం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మంగళగిరి మీద నుంచి హైవే ఎక్కుతాం అనమాట. మామూలుగా అయితే ఇక్కడ మనం రైడ్ తీసుకుంటే ట్రాక్స్ వస్తాయి. సో అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ మనం అది రోడ్ క్లోజ్ చేస్తారు. మనం ఇదంతా పైకి ఎక్కేసి వెళ్ళాలన్నమాట. ఫ్లైఓవర్ ఆడ పైన కనిపిస్తుంది కదా. ఓకే,
వీఆర్ ఇన్ ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, మనం అప్పుడే ట్రాఫిక్లో పడ్డాం. అండ్ మనం ఇలా బ్యాక్ సైడ్ ఆ రోడ్ ఉంది కదా, సో ఆ రోడ్లో వెళ్తే మనకి ఎయిమ్స్ మంగళగిరి వస్తుంది. సో ఇప్పుడు ఫ్రెండ్ మీరు ఆ మంగళగిరి ముందే చూసి ఉండాలి వీడియోస్లో, బట్ చెప్పా కదా కొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయలేదని, సో ఆ వీడియోస్లో మిగిలిపోయింది. సో ఇదన్నమాట మన మంగళగిరి. చూడొచ్చు 6 లేన్ రోడ్డు. ఇప్పుడు కాదు మనకి నైట్ అయితే మొత్తం కంప్లీట్ రెస్టారెంట్స్ ముందు ఫుల్ పార్కింగ్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ లైన్ వరకు వచ్చేస్తారు, సింగిల్ లైన్లో అయిపోయింది నార్మల్ మెయిన్ రోడ్ మాదిరి. రైట్లో ఉండేది బస్ స్టాండ్ అనమాట, మంగళగిరి బస్ స్టాండ్. మనకి దీని బ్యాక్ సైడే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ మెయిన్ జంక్షన్ అనమాట. సో సంథింగ్ వై దీస్ మెనీ పీపుల్. ఓకే, కూలీ పనికి వెళ్ళే వాళ్ళు అనుకుంటా, మేబీ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అదే టైం అయింది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ అవర్ విలేజ్ కిచెన్. నేను ఇప్పటిదాకా మంగళగిరిలో తిన్న వాటిలో ది బెస్ట్ అండ్ హైజీన్ అని కూడా చెప్పొచ్చు ఫుడ్ అనమాట. అండ్ వీ కేమ్ టు ద ఫ్యూయల్ బంక్. సరదాగా ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం. ఫుల్ ట్యాంక్ అన్న. ఓకే, ప్రస్తుతం రన్నింగే ఉంది. 6 లీటర్స్ పట్టిందా? మామూలుగా అయితే 8.5 పట్టింది. ఓకే చాలు 8.4. లెట్స్ గో. ఐ డోంట్ నో ఇంత దూరంలో హైవే ఎక్కడానికి ఎన్ని ఉందో తెలీదు, విల్ సీ. బట్ అక్కడ మనకి డిఎస్పీ ఆఫీస్ నుంచి అయితే జనరల్గా మనం లేదనమాట. సో హోప్ఫుల్లీ వీ హోప్ దట్ ఇట్ ఈస్ దేర్. సో యూటర్న్ చేసుకొని వస్తున్నారంటే మేబీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఇక్కడ ఇన్నోవర్ ఎగ్జిట్. ఎస్, ఇన్గైస్ ఒకటి లైక్ మీరు వీడియో చూస్తుంటే డైరెక్ట్ లైక్ చేయమని అడగండి, బట్ మీరు వీడియో చూసే ముందు చూసిన తర్వాత నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఇన్ కేస్ దానికనేది మీకు బెటర్ అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఐ ఆమ్ ఆల్సో లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని అనుకుంటాను, ఫీల్ అవుతాను. అండ్ మోర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ట్రై చేస్తాను. అండ్ లేదు అన్న యువర్ చాయిస్, లేదు అన్న లైక్ చేయొచ్చు, అది కూడా మేబీ ఇట్ హెల్ప్స్ మీ లాట్. అండ్ నాట్ ఓన్లీ మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు, అంటే లైక్ మనం చాలా వీడియోస్ చూస్తాము, రైడింగ్ వీడియోస్, బైక్ వ్లాగ్స్. సో మేబీ నేను వాళ్ళంతా మంచిగా చేయకపోవచ్చు, బికాస్ ఇట్ వాస్ నాకు ఇంకా గట్టి పట్టుమని పెడితే 100 మంది లేరు. సో ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. ఇప్పటికీ పబ్లిక్ ప్లేసెస్లో లైక్ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు మాట్లాడడం భయం, అందుకే ఇందాక మీరు చూస్తే టిఫిన్ దగ్గర కూడా మాట్లాడలేదు. అండ్ పార్సల్ తీసుకున్నాను. సో లిటిల్ షైనెస్ ఇవైతే ఉన్నాయి, బట్ స్లోలీ ఐ ట్రై టు ఓవర్కమ్. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడు భయ్యా వెదర్ ఎలా ఉందో, ధూమ్ మచాలేదు. అండ్ మనం ఐటీ మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. మీరు చూడొచ్చు మన షాడో ధూమ్. అండ్ టోల్ గేట్ నన్నూరు కాదు, కాదా టోల్ ప్లాజా 1 కిలోమీటర్ హెడ్. మై థింగ్ ఏంట్రా అంటే లైక్ ట్రై టు అసలు అక్కడ కంటెంట్ ఉన్నా లేకున్నా జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ కంప్లీట్ రైడ్ అనమాట. సో దట్ మధ్యలో ఏదైనా మనకి తెలియక ఇన్సిడెంట్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా జరుగుతుంది అనుకోండి, మనం అప్పటికప్పుడు ఆన్ చేసి ఆ మూమెంట్లో చేయలేం కదా.
దిస్ రైడ్ కంప్లీట్గా హైవేస్ ఇవైతే మ్యాక్సిమం చూపించి బోర్ కొట్టించాను మీకు. అండ్ మన లాస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే మనం కర్నూలు టు విజయవాడ వ్లాగ్ చేసినప్పుడు అందులో మనం గిద్దలూరు ఘాట్ని అయితే చూపించాము. సో ఈసారి కొత్తగా మనం ఆత్మకూరు ఘాట్లోంచి వెళ్దాం అనుకుంటున్నాము. సో డిఫరెన్స్ ఏంట్రా అంటే మనకి గిద్దలూరు ఘాట్ వచ్చేసరికి ½ అన్ అవర్ ఉంటుంది. సో ఒక ఫ్లోలో ఒక పద్ధతిలో వెళ్తే. అండ్ మనకి అదే ఆత్మకూరు ఫారెస్ట్ వచ్చేసరికి 1.5 hours ఉంటుంది. అండ్ సో డీప్ ఫారెస్ట్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి గిద్దలూరు రోడ్ మాదిరి పెద్ద రోడ్ కాదు, సింగిల్ రోడ్ అనమాట. సో గిద్దలూరులో మాదిరి డబుల్ రోడ్ కాదు, సింగిల్ రోడ్ అనమాట. సో ఇన్ కేసు మనకి ఎదురు ఏదన్నా లారీ కానీ బస్ కానీ వచ్చంటే సాయిరామ్ మనం ఇంకా రోడ్ దిగాల్సిందే. అండ్ ఆర్టీసీ బస్సెస్ అయితే చెప్తున్నా కదా, నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి 7th నుంచి తిరుగుతున్నాను. ఐ మీన్ మేబీ బీటెక్ అయితే కంప్లీట్ ఆత్మకూరు ఘాటే. సో ఎలా ఉండిద్దంటే నువ్వు ఫారెస్ట్లో మేలుకొని ఉన్నావంటే గుండె పట్టుకొని కూర్చోవాలన్నమాట. ఎందుకంటే ఫారెస్ట్లో బస్సు ఒకటి దిగడు, ఓన్లీ అవతలోడు కూడా ఆర్టీసీ బస్సు ఓడితే తప్ప ఇద్దరు దిగరు. ఇన్కేస్ నువ్వు కార్ వేసుకొని వస్తున్నావా దిగాలి, ఏదైనా కమర్షియల్ వెహికల్ వేసుకొని వస్తున్నావా దిగాలి. కానీ ఆర్టీసీ బస్సు రోడ్ దిగాడంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎదురుగా వచ్చేది ప్రైవేట్ ట్రావెల్స్ అని. ఇదన్నమాట. ఎలా కొడతారంటే ఇన్కేస్ నువ్వు ఎదురు వెహికల్లో ఉన్నావంటే పక్క నేను గుద్దేస్తాడు బస్సోడు. ఆ స్పీడ్లో వస్తాడు, ఆ మూమెంట్లో వస్తాడు. సో నీకు దిగినప్పుడు చాయిస్ ఇవ్వడు వాడు. కానీ భయ్యా చెప్తున్నా, మీకు నా గొంతులో తెలుస్తుందో లేదో కానీ చేతులు కాళ్ళు మాత్రం బీభత్సంగా వణుకుతున్నాయి. కాళ్ళకి షూ ఉంది, కొంచెం సెట్ ఉంది, ఏళ్ళకైతే జాకెట్ ఈ సందులో వెళ్ళిపోతుంది గాలి. నేను ఆగి ఎందుకు మార్చుకోవట్లేదు అంటే మనం ఎలాగో టిఫిన్ తినడానికి అవుతాం కదా. సో టిఫిన్ తినేసాక అప్పటికి చలి ఉంటే వీళ్ళ వేసుకుందాం, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇలాగే ఒంగోలు 120, చెన్నై 430, నెల్లూరు 250. అండ్ మనం బయట చూస్తున్నాం కదా, అది గుంటూరు తెనాలి హైవే అనొచ్చు, మెయిన్ రోడ్ అనొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ దిగేదాకా మీకు హైవే ఫీల్ వస్తుంది, దిగాక మెయిన్ రోడ్ ఫీల్ వస్తుంది కాబట్టి. అండ్ ఇంకో విషయం, నేను ఈ బైక్ని ఎప్పుడు టెస్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో నా రికార్డింగ్ బికాస్ మై కొన్నాక దాన్ని టెస్ట్ చేయలేదు, బికాస్ నిన్నే వచ్చింది. సో దట్ ఈస్ నేను స్టార్ట్ అయ్యాను అనుకోండి. సో టెస్ట్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెస్టింగ్. విజయవాడ నుంచి కర్నూలు. ఇది ఒక డౌన్లో ఉంది. కాలేజా? బాయ్ బ్రో. ఇక్కడ మనం దెబ్బైపోతాం. ముగ్గురు వచ్చారు, వ్లాగ్ అని అడిగారు, అవునని చెప్పాం. వాళ్ళు అడగకపోతే మనం ఛానల్ పేరు చెప్పాలిగా, మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలిగా. బొక్కాబయ్యా మనకి అదే అవసరం టైంలో ఏం గుర్తుండవు. వాళ్ళు రాసి పెట్టింది అంతా మనం ఏం చేయలేము.